వెల్కమ్ టు పద్మారాయణ డీటెయిల్స్కి. ఇవాళ ఏంటంటే తల్లిదండ్రుల ఆవేదన, పిల్లల నిర్లక్ష్యం దాని గురించి మాట్లాడుకుందాం. ఒక కథ చెప్తాను. నేను నిన్న చెప్పిన కథకి చాలా రెస్పాండ్ అయ్యారు. సేమ్ అదే అలాంటి కథ అంటే ఆ కథ కాదు, దాలంటే అలాంటి కథ అనమాట. అతను చెప్పింది ఇంకొకటి చెప్పిన కథ నేను వింటున్నాను చెప్పాను కదా, ఆ కథలే మీకు చెప్తున్నాను అనమాట. నా సొంతం కాదు ఇది, నేను కథలు విన్నవి ఆ కథ రూపాయని చెప్పి మిగిలిన వీడియోలో మాట్లాడుతున్నాను. అంటే నిజమే కదండి, తల్లిదండ్రులు ఆవేదన, పిల్లల నిర్లక్ష్యం. పిల్లలు ఎంత నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో జరుగుతుందే అది. అంటే పిల్లలు ఏమిటో అనుకుంటారంటే, అమ్మకేం తెలుసు, నాన్నకేం తెలుసులే, మనం చదువుకున్నాం, మాకే అన్నీ తెలుసును అనే ధోరణిలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టకండి, ఇలా చేయకండి, ఇలా మాట్లాడండి, ఇలా ఉండండి అని చెప్తాం కదా. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. మీరు అలా చేతకాయ పచ్చడిలాగా మాటలు చెప్పకండి, ఇప్పుడు పద్ధతులు వేరు, ఇప్పుడు ఇలాగే ఉండాలి, ఇదే ట్రెండ్, ఇలా చెప్తారు. అసలు మర్యాదలు ఇవ్వడానికి పుచ్చుకోవడానికి కూడా జనరేషన్ ఏం మారిపోలేదు, ట్రెండ్ ఏం మారిపోదు, ఎప్పుడూ ఒకటే ఉంటుంది గౌరవ మర్యాదలు. నువ్వు తల్లిని తండ్రిని ఆ మాట అన్నావంటే నువ్వు ఎంత మూర్ఖుడువో ఎంత మూర్ఖురాలువో ఆలోచించుకోవాలి. ఇవ్వలేదు తల్లిదండ్రులకి అక్కడ మర్యాద. అమ్మా నాన్న చెప్పినప్పుడు నువ్వు అవి అలాగా కనీసం పాటించండి. కనీసం వాళ్ళ తృప్తి కోసం అలాగా అవునా అని పక్కకి వెళ్ళారనుకోండి, అదొక విధంగా ఉంటుంది. కాకుండా ఇలా వాదన వేశారనుకోండి, పాత చింతకాయ పచ్చళ్ళు ఇలా అంటే మీరు తల్లిదండ్రులకి గౌరవ మర్యాదలు ఇవ్వనట్టే. గురించి ఒక కథ చెప్తాను, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. వీడియో పెద్దదైనా కూడా స్కిప్ చేయకుండా వినండి. మ్యాక్సిమం పెద్దదవ్వకుండా చేస్తాను, అయితే మటుకు స్కిప్ చేయకుండా వినండి, కథ అంతా వినండి. నిజంగా కథ కంటికి కన్నీరు పెట్టిస్తుంది. అనగా ఒక ఊర్లోని ఒక రామయ్య జానకమ్మ ఉన్నారు. వాళ్ళకి ఏదో కూలి పని చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళకి ఒక్కడే కొడుకు, ఆ కొడుకు పేరు రఘు. అయితే వాళ్ళు తిన్నారు తినలేదు, వాళ్ళు ఎప్పుడు చూసుకోలేదు. వాళ్ళ పొట్ట కానీ వాళ్ళ సుఖం కానీ ఏమీ ఆలోచించలేదు. కొడుకుని పెద్ద చదువులు చదివించాలి, వాళ్ళ ధ్యేయం ఒకటే. కొడుకు అదే చెప్పేవారు, నువ్వు చదువుకోవడమే మాకు కావాలి, నువ్వు ఎంత చదివితే అంత చదువు చెప్పిస్తాను. అప్పులు చేసి ఎన్నో చేసి కొడుకుని పట్నం పంపించి మంచి మంచి చదువులు చెప్పిస్తున్నారు. కూడా చాలా చక్కగా చదువుకున్నాడు, పెద్ద చదువులు చదువుకున్నాడు. అతను బాగా చదివి పాస్ అయ్యి ఒక సాఫ్ట్వేర్గా ఒక మంచి పెద్ద కంపెనీలోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు. తల్లిదండ్రులకి ఎంత ఆనందం అండి. అసలు మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, కొంచెం మన పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్తేనే మనకు అంత అలాంటి అంత బీదవాడు ఒక్కసారి హై పొజిషన్లో కొడుకు వెళ్ళిసరిలా వాళ్ళ తల్లిదండ్రి ఎంత ఆనందపడ్డారంటే, అమ్మయ్యా మా కష్టాలు తీరిపోయాయి, ఇంకా హాయిగా సంతోషంగా సుఖంగా నా కొడుకు దగ్గర మేము ఉండొచ్చు, మేము ఇంకేమి అంటే కష్టపడే స్టేజ్లో కూడా లేవు అనుకున్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తను. కొడుకు అంత మంచి పొజిషన్లో అంత మంచి ఉద్యోగం సంపాదించాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఈ మారిన బంధాలు, పెరిగిన దూరాలు వచ్చింది. పెద్ద పట్టణంలోకి వెళ్ళాడు, స్థిరపడ్డాడు, మంచి మంచి అన్ని మంచి ఇల్లు, పోషణ ఇల్లు తీసుకున్నాడు, ఎంతో చక్కగా ఉన్నాడు, మంచి ఉద్యోగం చేసుకున్నాడు, మంచి శాలరీ వస్తుంది. మొదట్లో పండగలకు వచ్చేవాడు, పబ్బాలకు వచ్చేవాడు, ఏది ఉంటే అది తల్లిదండ్రి దగ్గరికి ఊరికి వస్తూ ఉండేవాడు. కాలక్రమేణా మెల్లిగా రావడం తగ్గించాడు, ఫోన్లు తగ్గించాడు. రోజు చేసేవాడు వారానికి ఒకసారి, తర్వాత నెలకు ఒకసారి చేయడం మొదలుపెట్టాడు ఫోన్లో. నాన్నకమ్మకేమో మోకాళ్ళు నొప్పి ఎక్కువైపోయి నడవలేని స్టేజ్లో ఉంది. వాళ్ళ నాన్నకేమో అమ్మాయికి ఏమో వయసు పెరిగేసరికి కంటి చూపు తగ్గిపోయింది, సరిగ్గా కళ్ళు కనిపించట్లేదు. ఎప్పుడండి అంత వృద్ధాప్యంలో ఉన్న వాడికి ఏంటి కావాలండి? డబ్బు కావాలా? వాళ్ళకి అక్కర్లేదు, డబ్బు ఎంత అంటే అంత వేస్తాడు వాడు. డబ్బు కాదు కదా కావాల్సింది అతనికి. వాళ్ళకి కావాల్సిందేంటి? పిల్లల యొక్క చిన్న పిలుపు, అమ్మా నాన్న అనే పిలుపు కోసం అల్లాడిపోతున్నారు వాళ్ళిద్దరును. కొడుకు పలకరింపు కోసం పాపం కొట్టించుకుంటున్నారు, మనసులు ఇలా కొట్టుకుంటున్నాయి. నాకు కొడుకు వచ్చి అమ్మా నాన్న పిలుస్తాడా పిలవడా అని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి తండ్రి ఫోన్ చేశారు, ఒరే రఘు నీతో మాట్లాడాలరా అంటే, మాట్లాడండి. ఏంటంటే, నువ్వు అమ్మగా కొట్టుకుపోతుందిరా, నేను ఒక్కసారి చూడాలి, నీతో కళ్ళారా చూసుకొని నీతో మాట్లాడాలని, అమ్మకి ఆరోగ్యం బాగులేదురా, ఇలా చెప్తూ ఉంటాడు తండ్రి. కొడుకు చెప్తాడు విసుక్కొని, తండ్రి ఎన్ని రకాలు చెప్పినా విసుక్కుంటాడు. ఎందుకు అలా నన్ను తినేస్తున్నారు? మీ అకౌంట్లో డబ్బులు లక్షలు వేస్తున్నాను కదా, మీ అకౌంట్లో డబ్బులు తీసుకెళ్ళండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించండి, నాకు రావడానికి టైం లేదు, నాకు చాలా బిజీగా ఉన్నాను, మీటింగులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని కారణాలు చెప్తాడు.
డబ్బులు ఎప్పుడుగా బంధాల్ని నిలబెట్టవని, ప్రేమను భర్తీ చేయవని ఆ ముసలి ప్రాణులకు తెలుసును. ఆధునిక ప్రపంచంలో పరిగెడుతున్న ఈ రఘువుకి మటుకు తెలియలేదు. చూసారా? అసలు మనకు అసలు తల్లిదండ్రులు త్యాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తనే గొప్పవాడు అన్నట్టు నిలబడుతున్నాడు. ఇద్దరు పాపం చాలా కష్టాలు పడుతూ కొడుకుని తలుచుకుంటూ గడుపుతూ ఉంటారు. అలా ఉండగా ఉండగా ఓ రోజు జానకమ్మకి విపరీతమైన గుండెల్లో నొప్పి వచ్చింది. హాస్పిటల్కి అదే ఊర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి భర్త అడ్మిట్ చేశాడు రామయ్య. అడ్మిట్ చేసిన తర్వాత అండి కొడుక్కి ఫోన్ చేశాడు. ఏమిటి ఇలా ఉందిరా నాన్న, అమ్మకి బాగోలేదురా అని. అంటే కొడుకు అప్పుడు సమాధానం ఏమిచ్చాడు? వచ్చాడు అనుకుంటున్నారా? రాలేదండి. ఏమిచ్చేటి తెలిసిన సమాధానం, రేపు నా క్లయింట్స్తో మీటింగ్ ఉంది, నేను రాలేను, ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్లకు చెప్పు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిస్తారు, కానీ నేను రాలేను, నన్ను మళ్ళీ పిలవకు అని చెప్పాడు. డబ్బులు చేరే కానీ కొడుకుని చూడాలని ఆశతోటి జానకమ్మ ఆఖరికి చివరి చూపు చూసి కళ్ళు మూసింది. పారిపోయిన బాధతోటి రామయ్య పూర్తిగా ఒంటరివాడైపోయాడు. రఘు మటుకు కేవలం అంత్యక్రియలకు వచ్చాడు. ఆ మర్నాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. నాకు చాలా అర్జెంటు పనులు ఉన్నాయి, మీటింగ్లు ఉన్నాయి ఆఫీస్లో. తండ్రి ఒక్కడే ఉన్నాడే, ముసలితనే పెద్దతనే, నాతో పాటు పట్టణం తీసుకెళ్దాము, పోనీ కొన్నాళ్ళు ఉంచుకుందాం, పర్మనెంట్గా కొన్నాళ్ళు మార్పుగా తీసుకెళ్దాం అనుకున్నాడు. అస్సలు కొడుకులో ఇంత కూడా ఆలోచన లేదు, ఆలీ లేదు, జాలీ లేదు. కొన్నాళ్ళకండి రామయ్య కూడా వృద్ధాప్యం వచ్చింది, ఆయన కూడా చనిపోయాడు. వీళ్ళిద్దరు కూడా ఎలాగో చనిపోయారంటే ఇంత తొందరగానూ కొడుకు చూడలేదు, మాట్లాడలేదు అనే మానసిక బాధతోటి ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరూ చనిపోయారు. ఈ రఘుకి అంతా శూన్యంగా ఉంది. తీసుకెళ్ళి ఇతనికి చేయవలసిన అంత్యక్రియలన్నీ చేసాడు రఘు. అన్నీ అయిపోయాక రఘు ఏమో తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తండ్రికి చేయవలసిన కార్యక్రమాలను చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి తండ్రి గదిలో చూశాడు. తండ్రి గదిలో టేబుల్ మీద ఒక ఉత్తరం పెట్టి ఉంటుంది, ఒక కాగితం ఉంటుంది. ఏంటి కాగితం అని తీసి చూస్తాడు. ఒక పాత డైరీ ఉంటుంది, ఆ డైరీలోనే ఈ లెటర్ పెడతాడు. అండి చివరి రోజుల్లోని తన కొడుకు కోసం రాసిన ఉత్తరం ఇలా రాసింది అనమాట. విప్పి చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన రఘు, నాయనా, పెద్ద ఉద్యోగంలో ఉన్నామని, చాలా బిజీగా ఉంటామని తెలుసు నాన్న. మాకు నేను ఎప్పుడూ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు నాన్న. డబ్బుతోటమ్మా మా కడుపు నిండింది నాన్న. కానీ నీ పలకరింపు లేక మా మనసుకి బాగా ఆకలేసిందిరా. ఆకలితోటి అలమటించిపోతోంది. నడవలేకపోయావు. అప్పుడు నిన్ను నా భుజాల మీద పెట్టుకొని మోసాను. నడవలేక ఓ కర్ర పట్టుకొని నడుస్తున్నాను. కనీసం నువ్వు వచ్చి ఒక్కసారైనా నీ చెయ్యినిచ్చావా, అందిచ్చావా? నాకు చేతిని పట్టుకునే సమయం కూడా నీకు లేకపోకుండా పోయింది నాయన. చూస్తుంటే రాత్రంతా నిద్రపోకుండా నేను మీ అమ్మ నిన్నెంత ఊరుకోబెట్టి ఎత్తుకొని తిప్పి ఎన్నో బాధలతో నిన్ను పెంచాం. మేము ఇప్పుడు ఏడుస్తూ ఉంటే ఓదార్చేందుకు నీకు ఒక్క 5 నిమిషాలు కూడా టైం దొరకట్లేదు నాన్న. సంపాదనలో పడి బంధాలు మర్చిపోతున్నావు నాన్న. నువ్వు ఇల్లు, ఇందులో జ్ఞాపకాలు, నీకోసమే మేము అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం నీ పిల్లలకైనా సమయం ఇచ్చి నీ పిల్లలతోన ప్రేమతో ఉండి బంధాన్ని బలపరుచుకోనైనా నీ చేసినా పర్వాలేదు మమ్మల్ని, కానీ నీ నిండు 100 ఏళ్ల ఆయుష్తో బతుకు ఆరోగ్యంగాను. ఇట్లు మీ నాన్న. నిన్ను ఎప్పుడూ ప్రేమతో చూసే మీ నాన్న, మీ అమ్మ. ఉత్తరం రాసిన ఉత్తరం చదివేటండి ఆ రఘు గుండె పగిలిపోయింది. అప్పుడు జ్ఞానోదయం. చేతులకు అలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ముందు తల్లి తండ్రి ఉండగా ఆ మర్యాద, ఆ గౌరవం ఇచ్చి చక్కగా గౌరవం మర్యాదలు ప్రేమను చూపించి కనీసం ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా, రావచ్చు కదా. ఎంత తాపత్రయపడితే ఎప్పుడూ టైం లేదు, నాకు ఈ మీటింగు, నాకు ఆ మీటింగు, నేను ఈ టూరు ఆ టూరు అంటారే పిల్లలు. తల్లిదండ్రులను ఎప్పుడు పట్టించుకుంటారు? వృద్ధాప్యంలో వాళ్ళు ఏమీ మిమ్మల్ని ఆశలు ఏమీ కోరట్లేదు. మీ మాట పలకరింపు కోసం ఎప్పుడో ఒకసారి వాళ్ళ కళ్ళ ముందు మిమ్మల్ని మీ యొక్క రూపాన్ని చూసుకుందు కోసం మాత్రమే కోరుకుంటారు పిల్లలు ఎప్పుడు. అంటే వాళ్ళ యొక్క ప్రతిరూపాలు మన యొక్క ప్రతిరూపాలుగా మన పిల్లలు వస్తారే, చూసి ఆనందిస్తాం కదా, అదే కోరుకుంటారు పిల్లలు ఎప్పుడు, తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల దగ్గర నుంచిను. తండ్రి రాసిన ప్రతి అక్షరం కూడా తోటాల్లా అతని గుండెల్లో తగిలాయి.
ఈ తల్లిదండ్రులు బతికుండగానే వాళ్ళకి సమయం ఇవ్వండి. వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు ఆ రఘు దగ్గర కోట్లు డబ్బు ఉంది, ఏం సుఖం? మళ్ళీ తల్లిదండ్రులు తెచ్చుకోగలడా? తెచ్చుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఏమిటి సుఖం? కాలం మించిపోయింది కదా. లాస్ట్లో ఒక సందేశం అండి. ఈ కథలో జరుగుతున్న చేదు నిజానికి పడుతుందని నాకు అనిపిస్తుంది. తల్లిదండ్రులు కేవలం పిల్లల దగ్గర ఆశించేది ఏమిటి? సమయం, ప్రేమ, ఆదరణ మాత్రమే. మీరు ఇచ్చే కోట్ల విలువలు కానీ, బంగారాలు కానీ, ఆస్తులు కానీ, ఇళ్ళు కానీ ఏ తల్లిదండ్రులు ఆశించరండి. ఎదిగిన ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బంగాళాలు సంపాదించినా, లోకానికి తెచ్చిన తల్లిదండ్రుల కంటే ఏదీ గొప్పది కాదు. లోకానికి పరిచయం చేసింది ఎవరు? మనని ఈ భూమి మీదకి తెచ్చింది మన తల్లిదండ్రులు. వాళ్ళకంటే ఏదీ గొప్పది కాదు. పనులు, వ్యవహారాలు, బిజినెస్లు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒక్కసారి తల్లిదండ్రులు చేజారితే మళ్ళీ రారు, దొరకరు ఈ జన్మకి. కోసం రోజుకు 10 నిమిషాలు కేటాయించి మాట్లాడదాం. వాళ్ళ మొహంలో ఉన్న ఆనందాన్ని చూడడం మొదలుపెట్టండి. ఉండగానే వాళ్ళ గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళని పూజిద్దాం. నిర్లక్ష్యం అనే పాపానికి ఒడగట్టుకోవద్దు. ఎవరైనా సరే తల్లిదండ్రులు ప్రేమించి, ఆదరించి, వాళ్ళకి విలువనిచ్చి జాగ్రత్తగా కాపాడుకోండి తల్లిదండ్రుల్ని. ఇదేనండి వాళ్ళ వీడియో. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. చూసిన విన్న ప్రతి ఒక్కరూ కూడానండి ఎలా ఉందో కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.